అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను నిధులనేవైతే మనకి విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. ఈ యొక్క రూ. 20,000 సంబంధించి. అయితే ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు విడుదలవుతాయని చాలామంది రైతన్నలైతే చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. సో, అప్డేట్ ఏంటి ప్రతీదీ కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను రైతన్నలందరూ కుదిరి చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే కానున్నాయండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పీఎం కిసాన్ పథకం సంబంధించి ఈ యొక్క రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క 14,000 సంబంధించి కూడా విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం కూడాని. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకసలు ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది రైతు సోదరులైతే ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అనేది జరిగింది కదా! అవన్నీ ఇక్కడ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క ఏప్రిల్, మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీంతో పాటు మనకి అమ్మఒడి పథకం సంబంధించి అంటే తల్లికి వందన పథకం సంబంధించి గాను విడుదల చేయబోతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన విధానాలన్నీ కూడా త్వరలో అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.